ఫన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. ఇక్కడ వీటికి సంబంధించిన డేట్స్, మనం ఏదైనా మంచి ఆఫీసర్ ఉద్యోగం కొట్టాలంటే యూపీఎస్సి తర్వాత ఏదైనా అవకాశం ఉందంటే అది ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా మాత్రమే. కేవలం డిగ్రీ అర్హతతోటి మంచి ఆఫీసర్ జాబ్ కొట్టే అవకాశం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ముందుగా డేట్స్ చూస్తే ఈ నెల 24th నుంచి వచ్చే నెల 24th వరకు మనకైతే అప్లై చేసుకోవడం డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఆగస్టు 10 నుంచి 11 మధ్య టైం అయితే ఇస్తారు. అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో, టైర్ 2 వచ్చేసి డిసెంబర్లో ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా కేవలం డిగ్రీ అర్హతతోటే ఉంటుంది. ఇక్కడ చూడండి, ముందుగా వచ్చేసి లెవెల్ 7 ప్రకారం 44,900 అనేది బేసిక్ శాలరీ. అన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలే, గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి. ఇందులో వయసు 20 నుంచి 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులు ఉన్నాయి. ఇందులో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అనేది ఈ డిపార్ట్మెంట్లో, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వేస్ డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సిబిడిటి, సిబిఐసి, కస్టమ్స్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టరు, ఇవి వచ్చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఐఏ, ఎన్హెచ్ఆర్సి, ఇలా రకరకాల పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే వీటితో పాటు ట్యాక్స్ అసిస్టెంటు, సబ్ ఇన్స్పెక్టరు, ఇలా అన్ని విభాగంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగంలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి టోటల్గా దాదాపు 17,000 సంబంధించిన వేకెన్సీలు అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేది వయసులో రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు. అది కూడా జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి. మిగతా క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఒక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసి దీనికి డిగ్రీలో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది స్టాటిక్స్ అనేది ఉండాలి. డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టర్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి దీనికి బ్యాచిలర్ డిగ్రీలో ఎనీ సబ్జెక్టు, దీనికి కూడా స్టాటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది కదా, దీనికి మీరు 1 year అనేది ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ అనేది చేసి ఉండాలి. డిగ్రీలో లా అనేది చేసి ఉండాలి, లేదంటే హ్యూమన్ రైట్స్ నుంచి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో లా చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఆల్ అదర్ మిగతా పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే క్వాలిఫై ఉంటే సరిపోద్ది. మీరు డిగ్రీ అనేది 1/8/2024 లోపు మీ డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలి. ఇంకా వీటికి సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 అని 2 స్టేజ్లో ఉంటుంది. అండ్ టైర్ 1 వచ్చేసి అందరికీ కామన్ ఉంటుంది. టైర్ 2లో మాత్రం ఒక జూనియర్ స్టాటికల్ ఆఫీసర్కి సంబంధించి వాళ్ళకు సపరేటు ఇంకొక ఎక్స్ట్రాగా ఉంటుంది ఒక సబ్జెక్ట్ అనేది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఏపీ మరియు తెలంగాణకి రకరకాల సిటీలో ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో. ఏపీ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో మెయిన్ సిటీలో సెంటర్ అయితే ఉన్నాయి. అండ్ మీకు మినిమమ్ మార్క్స్ అయితే చూడండి, టైర్ 1లో 200 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్, అవేర్నెస్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. 1 hour టైం అయితే ఉంటుంది. అండ్ 0.5 మార్క్స్ అనేది నెగిటివ్ ఉంటుంది. కరెక్ట్ మార్క్కి 2 మార్కులు, తప్పు అయితే 0.5 మార్క్స్. అలాగే నెక్స్ట్
టైర్ 2లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1 మాత్రం అందరికి కామన్‌గా ఉంటది. పేపర్ 2 మాత్రం ఎవరైతే స్టాటికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి 100 మార్క్స్ సెపరేట్ ఎక్స్ట్రాగా ఉంటుంది. పేపర్ 1 అందరికీ కామన్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమమ్ మార్క్స్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2కి క్వాలిఫై కావాలంటే మినిమం 30% మార్క్స్ అయితే రావాలి యూఆర్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20% మార్క్స్ వస్తే సరిపోద్ది. టైర్ 2లో కూడా సేమ్ అంతే రావాలి. ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1లో వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2లో వచ్చిన మెరిట్ మార్క్స్ ప్రకారమే వాళ్ళు సెలక్షన్ ప్రొసీడ్యూర్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 1లో యూఆర్కి 30, ఓబీసీకి 25, మిగతా వాళ్ళకి 20%. అదే టైర్ 2లో యూఆర్ వాళ్ళకి 20%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% అయితే మినిమం మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. సారీ, ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లో మిస్టేక్ అనుకుంటా. యూఆర్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకి 20% ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, మీకు డిగ్రీ అర్హత ఉండి మంచి ఆఫీసర్ ఉద్యోగాలు జాబ్ కొట్టాలంటే ఇదే చాలా చక్కని అవకాశం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి.